హలో గైస్, మనం ఒక స్పెషల్ పర్సన్కి లంచ్ ఆర్ డిన్నర్ ఆఫర్ చేసినప్పుడు టేస్టీ ఫుడ్తో పాటు బ్యూటిఫుల్ యాంబియన్స్ కూడా ఉండాలి కదా. దానికోసం నేను ఈరోజు నాప్కిన్ ఫోల్డింగ్ అనేది చూపించాను ఈ వీడియోలో. అసలు ఫస్ట్ నాప్కిన్ ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం తీసుకున్న నాప్కిన్ హారిజంటల్ వెర్టికల్ కూడా ఈక్వల్గా ఉండాలి, అంటే స్టిఫ్నెస్ బాగా ఉండాలి దానికి. ఇప్పుడు చూసారా, నేను లోటస్ చూపిస్తున్నాను. మనకి సెంటర్లో ఎడ్జ్లోకి అన్ని ఫోల్డింగ్స్ వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా దాన్ని ఎగ్జాక్ట్గా అలాగే ఉంచి కొంచెం కూడా కదలకుండా బ్యాక్ రిటర్న్ తిప్పుకోవాలి. తిప్పిన వెంటనే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా సెంటర్లో పట్టుకోవాలి. మనము పట్టుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా ఎలాగైతే ఫోల్డ్ చేసామో బిఫోరు అలాగే ఫోల్డ్ చేయాలి. ఈ నాప్కిన్ చేసిన తర్వాత దాని ఎడ్జెస్ లాగడమే మెయిన్ ఇంపార్టెంట్, లోటస్ లాగా రావడానికి. ఎందుకంటే ఒక ఫ్లవర్ విచ్చుకున్నట్టు వస్తుంది. చూడండి, ఇప్పుడు లాస్ట్ ఎడ్జెస్ అనేవి పైకి లాగుతున్నాము. దాని ద్వారా ఏంటంటే ఫ్లవర్ అనేది ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి నాప్కిన్ ఎప్పుడైనా ఫోల్డింగ్ సరిగ్గా రాలేదు అంటే ఆ నాప్కిన్ పర్ఫెక్ట్గా లేదు అని అర్థం. ఎప్పుడైనా స్టిఫ్నెస్గా ఉన్నప్పుడే మనం చేసిన ఫోల్డింగ్ అదే విధంగా నిలబడుతుంది. ఇప్పుడు లోటస్ ఫ్లవర్ అయిపోయింది. రోజ్ ఫ్లవర్. రోజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఏంటి అంటే 2 ఎడ్జెస్ కలిపి లాస్ట్కి మనము పిక్ చేసుకోవాలి దాన్ని. ఇలాగా లాస్ట్ కింద నుంచి కూడా మనం రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. చిన్న చిన్నగా రోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని కొంచెం గ్యాప్ వదలాలి. ఆ తర్వాత నాప్కిన్ని టర్న్ చేసుకుని మనం సింగిల్ సైడ్ నుంచి ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సింగిల్ సైడ్ నుంచి డెడ్ ఎండ్కి వచ్చేసరికి లాస్ట్ ఎడ్జ్ అనేది మిగులుతుంది. ఆ ఎడ్జ్ని కూడా చాలా ప్రాపర్గా కనిపించకుండా కవర్ చేయాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా లోపలికి కవర్ చేసుకుంటూ పైన ఇంకా 2 ఎడ్జెస్ మిగిలినాయి కదా, వాటిని రివర్స్ తిప్పుకుంటే రోజ్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఈసారి మీరు స్పెషల్ పర్సన్కి డిన్నర్ రెడీ చేసినప్పుడు హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్తో పాటు ఇలా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. చిన్న చిన్న రోజ్ పెటల్స్, చిన్న చిన్న బాల్స్, సంథింగ్ డైనింగ్ టేబుల్ మీద అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ఈ నాప్కిన్ ఫోల్డింగ్ కూడా చేసి పెట్టండి. అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే ఆ ట్రీట్ అనేది మర్చిపోరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో.